మహారాష్ట్ర రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన యూబీటీ మళ్లీ సంక్షోభం అంచున నిలిచింది. 7 ఎంపీలు 14 మంది ఎమ్మెల్యేలు షిండే సేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. యూబీటీ నేతలు ఈ వార్తలను ఖండిస్తున్నా ప్రక్రియ మాత్రం ఫైనల్ స్టేజ్లో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. నచ్చని వాళ్లు వెళ్లిపోవచ్చని ఉద్ధవ్ ఠాక్రే డైరెక్ట్ గా చెప్పేశారన్నది ముంబై టాక్. ఆపరేషన్ కేలా దెబ్బకు మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. 64 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎంపీలు వేరు కుంపటి పెట్టుకున్నారు. 3 రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేశారు. బెంగాల్లో హడావిడి అలా ముగియగానే ఇటు మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ 2.0 హాట్ టాపిక్ గా మారింది. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేన యూబీటీ మరోసారి చీలిపోనుందనే వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో హీట్ రాజేస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 7 ఎంపీలు ఏక్నాథ్ షిండేతో సంప్రదింపులు జరుపుతున్నారని, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోపు వారంతా తమ వర్గంలో చేరే అవకాశం ఉందని శివసేన వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర మంత్రి శివసేన ఎంపీ ప్రతాప్ జాదవ్తో ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ దేశ్ముఖ్ భేటీ ఈ వార్తలకు బలం చేకూర్చింది. 7 ఎంపీలతో పాటు 14 మంది యూబీటీ ఎమ్మెల్యేలు కూడా షిండే సేనలో చేరేందుకు రెడీగా ఉన్నారట. వీరంతా వేరే గ్రూప్గా ఏర్పడి షిండే పార్టీ శివసేనకు మద్దతిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. చర్చలు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయని, ఈ వారంలోనే ప్రకటన రావొచ్చని అంటున్నారు. శివసేన యూబీటీ ఎంపీలు షిండే సేనలో చేరుతున్నారన్న వార్తలను సీనియర్ నేత సంజయ్ రౌత్ తోసిపుచ్చారు. ఆదివారం పార్టీ ఎంపీలతో ఉద్ధవ్ ఠాక్రే సమావేశం నిర్వహించారని, అందరూ తమ వెంటే ఉన్నారని, ఉంటామని హామీ కూడా ఇచ్చారని చెప్పారు. ఈ నెల 22న యూబీటీ ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ భేటీ కానున్నారు. షిండే సేనలో చేరిక వార్తల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక తాజా పరిస్థితులపై శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. పార్టీని వీడాలనుకునే వారిని తాను బలవంతం చేయబోనని, వెళ్లాలి అనుకునేవారు నిశ్చింతగా వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. 2022లో శివసేనలో భారీ చీలికను ఆయన గుర్తు చేశారు. అప్పటి తిరుగుబాటు గురించి తనకు ముందే సమాచారం ఉన్నా ఆపే ప్రయత్నం చెయ్యలేదని, ఇప్పుడు కూడా ఎవరిని ఆగమని ఒత్తిడి చెయ్యనని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. అయితే బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన పార్టీని వీడిన వారు తమ నిర్ణయం పట్ల చివరికి పశ్చాత్తాపడతారని పేర్కొన్నారు. కాగా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై నమ్మకం లేకే నేతలు షిండే వైపు వస్తున్నారని శివసేన నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. 2019లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది శివసేన. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2022లో శివసేనలో అనూహ్యంగా భారీ తిరుగుబాటు జరిగింది. 40 మంది ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే బయటకు వెళ్లిపోయారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి మహారాష్ట్ర సీఎం అయ్యారు. అలాగే ఈసీ వద్ద పోరాడి శివసేన పార్టీ ఎన్నికల గుర్తును సొంతం చేసుకున్నారు. అప్పట్నుంచి ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడు మరోసారి ఎంపీలు ఎమ్మెల్యేలు ఠాక్రే పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీ కావటం చర్చనీయాంశమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.